ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ఐక్యత, సమాధానము, ప్రేమ. మీరు కూర్చొని ప్రార్థన చేస్తున్నారు, దినములు గడిచిపోతున్నాయి. ఒక రోజు వచ్చింది, పెంతెకోస్తు అనే దినం వచ్చింది. ఏ దినము? ఏ దినం బేట? పెంతెకోస్తు దినమను వచ్చింది, పండుగ దినం. హల్లెలూయా. ఆ పెంతెకోస్తు దినమున వారు మేడ గది పైన కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. చేస్తూ ఉండగా ఇంచుమించు 12 నుండి 3 గంటల లోపల మధ్యాహ్నం ఆకాశ ద్వారములు తెరబడి, యెరూషలేములో ఆకాశ ద్వారములు తెరబడి, ఆ ఆకాశముల నుండి భయంకరమైన సుడిగాలి వారిని కమ్ముకుంది. వాళ్ళు కూర్చున్న ఇంటిని కమ్ముకుంది. ఆ సుడిగాలిలో నుండి బలమైన అగ్ని జ్వాలలు వారిపైన రాలుతూ ఉన్నాయి. చెప్పలు కొడతాం గట్టిగా, హల్లెలూయా. వారిపై రాలుతూ ఉన్నప్పుడు వారు అనుకున్నారు ఏంటంటే, ఏంటి మా యొక్క అవయములు కదులుతున్నాయి, హల్లెలూయా. ఏంటి మా నాలుక మా మాట వింటలేదు, ఏంటి మా కన్నులు మా మాట వింటలేవు, మా శరీరం నా మాట వింటలేదు, నా బాడీ నా మాట వింటలేదు, ఏమైంది నాకు? హల్లెలూయా. వాళ్ళు అనుకుంటున్నారు. అప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? అన్య భాష. చదువు. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన అందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై, ఆ ఆత్మ వారికి వాక్కు శక్తిని అనుగ్రహించుకొలది. ఆత్మ వారికి వాక్కు శక్తి అనుగ్రహించుకొలది. అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. అన్య భాషలతో మాట్లాడడం ప్రారంభించారు. ఆ పెంతెకోస్తు దినము వరకు ఏం చేయబడ్డారంటే అందరూ భయం భయం భయం. యేసయ్యతో ఉన్నప్పుడు సింహంలాగా నిలబడ్డారు. యేసయ్యతో ఉన్నప్పుడు యేసయ్య వెళ్ళిపోగానే ఆ యొక్క 12 మంది శిష్యులు పిల్లిలాగా మారిపోయారు. ఆమేన్. పిల్లిలాగా మారిపోయి కూర్చున్నారు. ఏం చేయాలో అర్థం అవట్లేదు వాళ్ళకు. పరిశుద్ధాత్మని పొందుకోగానే పిల్లిలాగా ఉన్నవారు సింహంలాగా మారిపోయారు. గట్టిగా చెప్పగలవా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డ, ఆ అనుభవము పొందుకోవడానికి ఈ 50 రోజుల ఉపవాస ప్రార్థన. ఆమేన్. బిడ్డ, ఉపవాస ప్రార్థన ఉన్నాం. ఇంకో 4 రోజులు ఉంది ముగింపు కూడిక. అప్పుడు అంటుంది మనసు, ఇంకేముంటావు, చాలు స్టాప్ చేయండి ఇక అంటుంది. మా ఫ్రెండ్స్ కూడా చెప్పిన, బ్రదర్ ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా కానీ ఈ 4 రోజులు చాలా కష్టం అవుతుంది, ఎందుకో స్టాప్ చేయాలనిపిస్తుంది ఉపవాసం అనుకుంటున్నా. ఒక్కొక్క రోజు ఏమనిపించిందంటే కిడ్నీ, ఆ 2 కిడ్నీలు సరిగా పనిచేయడం మానేస్తున్నాయి. ఆ 2 కిడ్నీ మాత్రమే పెయిన్ వచ్చింది, నొప్పి వాటికి. నేను అనుకున్నాను ఉపవాసం ఉంటే కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయేమో అనుకున్నాయిగా. కానీ ఉపవాసం విడిచిపెట్టలేదు. చచ్చినా బ్రతికినా యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా.